హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే ఊరికి వెళ్ళాను అనమాట. అక్కడ పొలంకి వెళ్ళాను. అక్కడ తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. పువ్వులు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. పచ్చదనం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో అందువల్ల కొంచెం సేపు అలా వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చాను అనమాట. ఇక్కడైతే అరటి తోటలు చూడండి చాలా బాగున్నాయి కదండి. అరటి గెలలు కూడా చాలా ఎక్కువగా వేస్తున్నాయి అనమాట. అటువైపు ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను ఇటువైపు నుంచి తీసాను కాబట్టి కొంచెంగానే కనిపిస్తున్నాయి. ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. మా నాన్న పాప చూడండి గేదెలను తోలుకొని వెళ్తున్నారనమాట మేపుకొని. ఇదంతా మా పొలము, అంటే మా ఊరి పొలం అన్నమాట. అంతా వరి కోత అలా కోసేసి ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నటువంటి గడ్డిని ఇలా గేదెలు తోలి మేపుతారనమాట అందరూ. ఇప్పుడే కొంచెం కొంచెంగా గడ్డి అనేది పచ్చబడుతుందండి. వాటికి వాటర్ అలా వేస్తే ఇంకా మంచిగా వస్తుంది. గేదెలను మేపేందుకు బాగా ఉంటుందన్నమాట. పై వైపున మన దొడ్డి, ఇది మన దొడ్డండి. కింద వైపున పొలం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ బుజ్జి దొడ్డలతో మా పాప ఎంత చక్కగా ఆడుకుంటుందో. చాలా బాగుంది బుజ్జిముండ. ఈ దొడ్డిలో మేము గడ్డి వాము ఇంకా కొన్ని మొక్కలు అయితే వేసుకుంటామండి. గేదెలను అలా కట్టేసుకుంటామన్నమాట. 2 మామిడి చెట్లు ఉన్నాయి, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. చూడొచ్చు కొబ్బరి చెట్లకు కూడా కాయలు ఉన్నాయండి, తెంపాలన్నమాట. ఇక పచ్చిమిర్చి, కొంచెం మన కూరగాయలు అలా వేసుకుంటామన్నమాట. లాస్ట్ ఇయర్ పచ్చిమిర్చి బాగా ఉంది కానివ్వండి, ఈ ఇయర్ ఎందుకో సరిగా రాలేదన్నమాట. బట్ ఇంట్లోకి సరిపోయాయంట. ఇక్కడైతే బెండ మొక్కలండి చూడండి. బెండకాయలన్నీ ఫస్ట్ నేను తెంపేసుకుంటున్నాను అనమాట. బెండ మొక్కలకి, వంగ మొక్కలకి పురుగు పట్టుంది. సో వాటికి కొంచెం ముందు కొడదామన్నట్లు ఫస్ట్ ఉన్నటువంటి కాయలన్నింటినీ తెంపేసుకున్నాం అనమాట. చిన్న చిన్న పిందెలు, అంటే కొద్ది రోజులకు వచ్చే పిందెలు, ఇప్పుడే పుట్టిన పిందెలు, ఇప్పుడు తెంపే కాయలు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు తెంపే కాయలు మాత్రం తెంపుకున్న. బీర మొక్క చూడండి చిన్న తీగ, దానికి కాయలు మంచిగానే కాసాయంట. ఇప్పుడు కూడా ఒక 3 పిందెలు ఉన్నాయండి, బీర పిందెలు. అలాగే పూత కూడా వేస్తుందన్నమాట. ఇవైతే బెండ మొక్కలండి. మామిడి చెట్లు రెండింటికి మధ్యలో ప్లేస్ ఉంటే అక్కడ ఈ బెండ మొక్కలు అయితే వేశారనమాట నాన్న వాళ్ళు. ఈ బెండ మొక్కలకి చూడండి పురుగు పడి ఆకులన్నీ చక్కగా హోల్స్ పడిపోయాయి అనమాట. సో దానికి మందు కొట్టాలి. చూడండి బీర చెట్టుకి పిందెలు ఇంకా పూతలు కూడా ఉన్నాయన్నమాట. ఇక మామిడి చెట్టు, ఈ మామిడి చెట్టు అయితే ఎక్కువ కాయలేదండి. ఒక్కొక్కసారి మంచిగా కాస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు కాయదు. ఈ ఇయర్ అయితే 7 కాయలు ఇప్పుడు మనకి కోసేందుకు రెడీ అయి ఉన్నాయి. ఇక ఒక 7-10 అట్లా ఉంటాయన్నమాట చిన్న పిందెలు. అంతే, ఎక్కువ అయితే అస్సలు కాయలేదండి. ఒక్కొక్క సంవత్సరం చాలా ఎక్కువ కాయలు కాస్తాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ చెట్టు కాయలు. ఊరగాయ కూడా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక చెట్టు అయితే అస్సలు కాయలేదు ఈ ఇయర్. చూడొచ్చు ఇవన్నీ చిన్న పిందెలు అనమాట. ఇంకా కొద్ది రోజులకు వచ్చేటువంటి కాయలు. ఇప్పుడు ఒక 6-7 వచ్చున్నాయండి. ఇక్కడైతే పాప నాన్న చెట్లకు మందు కొట్టేందుకు మందునైతే రెడీ చేస్తున్నారనమాట. ఆకుకూర చెట్లు చూడండి పురుగుపడి ఎలా అయిపోయిందో అదంతా కట్ చేసేయాలి. మందు కొట్టాక కట్ చేసేస్తారంట. ఇక్కడైతే వంగ చెట్లు, 2 వంగ చెట్లు ఉన్నాయండి. ఒక్క వంగ చెట్టు అయినా పర్లేదు, చాలా ఎక్కువ కాయలు కాస్తాయి. కింద వేసినట్లయితే పాప స్ప్రే చేస్తుందనమాట. నేను వద్దు అన్నా కూడా పిల్ల ఒక చెట్టుకైనా స్ప్రే చేస్తా అన్నట్లు వంగ చెట్లు రెండింటికి పాప స్ప్రే చేస్తుందండి. పొలంలో కానీ లేదా ఇలా చుట్టూతా గడ్డి ఉండే ప్లేస్లో మనం మొక్కలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువగానే పురుగులు పడతాయండి. గడ్డుకున్నటువంటి పురుగులన్నీ ఈ మొక్కలకు వచ్చేస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఇలా మందులు అప్పుడప్పుడు స్ప్రే చేయాల్సి వస్తుందన్నమాట. ఎక్కువ అయితే చేయని అవసరం లేదండి, న్యాచురల్గానే పండించుకోవచ్చు అనమాట. కానీ ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఇలా స్ప్రే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా. ఇక్కడైతే నేను జామ చెట్టుకి, దొండ చెట్టుకి కూడా స్ప్రే చేస్తున్నానండి. లైట్గా, చాలా లైట్గా స్ప్రే చేస్తున్నాను అనమాట. ఎక్కువ అయితే అవసరం లేదు. దొండ చెట్టు ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా పురుగు పడుతుందండి. గొంగళ పురుగు అంటారు కదా, అది ఖచ్చితంగా పడుతుంది. సో ఖచ్చితంగా స్ప్రే అయితే చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఇంట్లో మనం చిన్న చిన్న మొక్కలు, బెండ చెట్లు, వంగ చెట్లు అవి ఇంట్లో పెంచుకుంటాం కదండి, వాటికైతే అవసరం లేదు. ఎందుకంటే గడ్డి అలా ఉండదు కాబట్టి తక్కువ పురుగు పడుతుంది. మనం ఇంట్లో న్యాచురల్గా వేప నూనె ఇంకా
ఈ పులిసిన మజ్జిగ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసి వాటిలతో స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట. కానీ ఇలా పొలంలో అయితే ఖచ్చితంగా స్ప్రే చేయాల్సొస్తుంది. చాలా ఎక్కువ కాయలు కాసాయండి ఈ దొండ చెట్లు అయితే. చాలా కోసిందంట అమ్మ, చాలామందికి ఇచ్చిందంట. ఇంకా నేను వెళ్ళాక కూడా ఒకసారి తెంపారనమాట దొండకాయలు. ఇంకా చూడండి పిందెలు కూడా ఎలా ఉన్నాయో. అరటి చెట్టు చూడండి, ఒక్క చిన్న గెలేసిందనమాట, చిన్న చెట్టు. ఎక్కువ అయితే ఏమి వేయలేదనమాట. ఈ విధంగా కలిపి మేము బాటిల్లో వేసుకొని ఆ వాటర్ని స్ప్రే చేస్తున్నాం అనమాట. కొంచెం అంటే కొంచెం ముందేసి ఎక్కువ వాటర్ని పోసి స్ప్రే చేసుకుంటున్నామండి. మిరప చెట్లకి వాటికి కొంచెంగా స్ప్రే చేసినట్లయితే ఆకు ముడుచుకొని ఉంటుంది కదండి, అదంతా వెళ్ళిపోయి మంచిగా వస్తుంది. అది కూడా ఒక రకమైన తెగులండి, ఆకు ముడత తెగులు అనేది. ఇక్కడ బీర చెట్టుకి వాటికి కూడా కొంచెంగా స్ప్రే చేస్తున్నాను. ఇక బెండ చెట్లకి వాటికి కూడా చాలా ఉంది కదా, లైట్గా అలా స్ప్రే చేసుకుంటున్నానండి. మనం ఇలా దొడ్లో లేదా ఇంట్లో కూర మొక్కలు మనం పెంచుకున్నట్లయితే మనకి రోజువారీ కూరగాయలు అనేది సరిపోతుంది. కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటాయి కదండి, మనం ఇంట్లోనే పెంచుకుంటే కూరగాయలు అవన్నీ మంచిగా అనిపిస్తుంది. అదొక సాటిస్ఫైడ్ అనమాట. మనం పెంచుకొని కూర మొక్కలు కాయలు తుంపుకొని వంట చేసుకుంటే ఇంకా పక్కన వాళ్ళకి ఇచ్చినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే మా గేదెలు అనమాట, 2 తోలుకొచ్చేసి వాటర్ అలా ఇచ్చేసి గడ్డేసి కట్టేస్తున్నామన్నమాట. ఇక పాలు పిండుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే. ఈలోపు పాలు పిండే టైంలో మా పాప దూడలతో చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.